అందరికీ నమస్కారం అండి. నేను వాగ్దేవి సరస్వతి విశాలక్ష్మి సిస్టాన్ని. ఇదేమిటి ఈవిడ తెలుగు పాఠాలు చెప్పుకుంటుంది, పురాణాలు చెప్పుకుంటుంది, నీతి కథలు చెప్తుంది. ఈసారి ఇలాగ వంటల్లోకి వచ్చిందేమిటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కొబ్బరికాయతో ఏదో పచ్చడి చేద్దాం అనుకున్నాను. అయితే పులిహార పప్పుతో చేస్తే అలా ఉంటుంది అని అనుకున్నాను. సో పులిహార పప్పు అంటే దానికి కావాల్సిన వస్తువులన్నీ తెలుసు కదండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, దాంతోపాటుగా పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ కూడా మరి పులిహార పోపుకి కావాలి కదండి. ఈ పులిహార పోపు వేసి నేను కొబ్బరికాయ పచ్చడి చేశాను. మరి చాలా కొత్తగా రుచిగా కూడా ఉందండి. మరి మీరు కూడా చెయ్యాలి కదా, అందుకని చెప్పి ఈ ప్రాసెస్ మీకు చూపిస్తున్నా. పులిహార పోపుతో పాటుగా మనకు కావాల్సినది ఏమిటి అంటే తగినంత ఉప్పు, సాల్ట్ కావాలి కదండి. అందుకనే తగినంత సాల్ట్ తీసుకోవాలి. అలాగే పులుపు కోసం నిమ్మకాయ అయినా ఉపయోగించవచ్చు, లేదంటే నిమ్మ ఉప్పు అయినా ఉపయోగించవచ్చు. నేనైతే నిమ్మ ఉప్పు ఉపయోగించానండి. టేస్ట్ దీంతో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్ మొదలు పెడదాము, సరేనా? చూస్తూ ఉండండి. ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా. అయితే ముందుగా పులిహార పోపు వేయించుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుని దాని తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. పులిహార పోపు చక్కగా వేగిన తరువాత అప్పుడు కొబ్బరి ముక్కలు, అందులో సాల్ట్, తర్వాత నిమ్మ ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసి ఆ ముద్దని ఈ పులిహార పోపులో వేసి కొద్దిగా పసుపు కూడా వేయాలండి. వేసి బాగా కలుపుకోవడమే. ఒక్క 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తరువాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. రుచి చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ చేసుకుని అది తిని రుచి చెప్పాలి కామెంట్స్ రూపంలో, ఓకేనా?